అన్నదాన మహిమ ఓ పురాతన విద్యాప్రద కథ. పూర్వం ఓ చిన్న గ్రామంలో ధర్మన్న అనే రైతు నివసించేవాడు. అతను అత్యంత దయాగుణం కలవాడు. తన పొలాల్లో పండిన ధాన్యం, తన గేదెలు ఇచ్చే పాలు అన్నీ తన కుటుంబంతో పాటు గ్రామంలోని పేద ప్రజలతోనూ పంచుకునేవాడు. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు మనం పంచిన ఒక ముద్ద అన్నమే వారికి అమృతం అని నమ్మేవాడు. ధర్మన్న భార్య లక్ష్మి కూడా అతనిలాగే చాలా మంచిదానే. కాని వారి కుమారుడు సోమన్న మాత్రం వాళ్ళిద్దరికీ పూర్తి విరుద్ధం. అతనికి ధనం కూడబెట్టడమే ముఖ్యం. ఎందుకు మన సంపదను ఇతరులతో పంచుకోవాలి? అదే మేము పొలం పండించేది అని తరచూ తన తండ్రిని ప్రశ్నించేవాడు. ధర్మన్న ఎప్పుడూ నవ్వుతూ, నువ్వు త్వరలో నిజమైన సంపద ఏమిటో తెలుసుకుంటావు అని చెప్పేవాడు. పండగ రోజున వచ్చిన అతిథి. ఒకరోజు గ్రామంలో శంకర జయంతి అనే పెద్ద పండగ జరిగింది. ప్రతి ఇంట్లోనూ పూజలు, పండ్లు, మిఠాయిలు ఉండేవి. అయితే పండగ రోజునే ఒక పేద బ్రాహ్మణుడు ఊరికి వచ్చాడు. అతను చాలా ఆకలితో వీధుల్లో తిరుగుతూ, దయచేసి నాకు అన్నం పెట్టండి అని అడుగుతున్నాడు. అతను సోమన్న ఇంటి ముందు వచ్చి, స్వామీ, 4 రోజుల నుంచి తిండి పట్టలేదు, నాకు కొద్దిగా అన్నం ఇచ్చి రక్షించండి అని వేడుకున్నాడు. ధర్మన్న దానిని చూసి వెంటనే, రండి అయ్యా, మా ఇంట్లో మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ఉంటుంది అని అతనికి భోజనం పెట్టాడు. కాని సోమన్న మాత్రం అసహనం చూపిస్తూ, నాన్నా, పండగ రోజు మనకే సరిపోదు అన్నం, ఇలా పంచిపెడుతూనే ఉంటే మనం ఎలా బతుకుతాం అని ప్రశ్నించాడు. ధర్మన్న చిరునవ్వుతో, నువ్వు త్వరలో తెలుస్తుంది బాబూ, ధనం పోతుంది కాని దానం మాత్రం ఎప్పటికీ మన వెంట ఉంటుంది అని చెప్పాడు. దివ్య అతిథి ఆశీర్వాదం. ఆ రాత్రి గ్రామంలోకి ఒక మహర్షి వచ్చాడు. అతను ధర్మన్న ఇంటి ముందు ఆగి, స్వామి, మీరు అన్నదాన పరాయణులు, కృపగా నాకు కూడా కొద్దిగా భోజనం పెట్టగలరా అని అడిగాడు. ధర్మన్న భక్తితో, మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయడం మా అదృష్టం మహర్షి అని చెప్పాడు. మహర్షి భోజనం చేసిన తర్వాత తృప్తిగా, ధర్మన్న, నీవు ఎన్నో దానాలు చేస్తూ వస్తున్నావు. నీ ధర్మానికి ఓ గుర్తుగా ఈ బియ్యపు గింజను నీకు ఇస్తున్నాను. దీన్ని నీ పొలంలో నాటవచ్చు. ఈ గింజ నీకు ఎప్పటికీ పెరిగే ధాన్యం ఇస్తుంది. కాని దీన్ని ఎవరికి లాభమో వాళ్లకే ఉపయోగించాలి అని చెప్పాడు. అని చెప్పి మహర్షి మాయమయ్యాడు. బంగారు వరి పొలం. ధర్మన్న మహర్షి ఇచ్చిన ఆ ఒక్క బియ్యపు గింజను తన పొలంలో నాటాడు. కొన్ని రోజుల తర్వాత ఆశ్చర్యకరంగా ఆ విత్తనం పూర్తిగా బంగారంతో మెరుస్తూ పండింది. ఈ దృశ్యం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. సోమన్న ఈ గింజను చూసి ఆశ్చర్యంతో, నిజమే, తండ్రి అన్న మాట నిజమే, మనం ధనాన్ని కూడబెట్టకపోతే దేవుడు మనకు ఇంకా ఎక్కువ ఇస్తాడు అని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి సోమన్న కూడా తన తండ్రిలాగే అన్నదానం చేయడం ప్రారంభించాడు. ఇకపై ఎవరు ఆకలితో ఉన్నా వారికి అన్నం పెట్టేవాడు. ఈ కథ ద్వారా పిల్లలు నేర్చుకోవాల్సిన పాఠం: దానం చేయడమే నిజమైన ధనం. పెట్టిన ప్రతి మంచి పని మనకు తిరిగి మంచే ఇస్తుంది. స్వార్థం మనిషిని కీడు వైపు నడిపిస్తుంది. కానీ దానం అతనికి గొప్ప గౌరవం తీసుకువస్తుంది. అన్నదానం చేయడం వల్ల పుణ్యం కూడా లభిస్తుంది. అన్నదానం మహాదానం. ఈ కథ చిన్న పిల్లలకు మంచి విలువలను నేర్పుతుంది. దీన్ని మరింత ఆసక్తికరంగా వినిపించడానికి మీకు మరిన్ని మార్పులు కావాలంటే చెప్పండి.